సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి లేదంటే ఏదైనా బయట రెంట్కు ఉండే వాళ్ళకి మనము మెయింటెనెన్స్ ఛార్జ్, వాటర్ ఛార్జ్ ఇలాంటివి ఏమైనా కట్టకపోతే అవి ఆపేసే అధికారం ఉంటుందా? అంటే మెయింటెనెన్స్ కట్టట్లేదు, మీరు వాటర్ బిల్ కట్టట్లేదు, సపరేట్గా వచ్చినప్పుడు ఇలాంటివి కట్టట్లేదు అని వెంటనే వాటి కనెక్షన్స్ మనకి ఆపేస్తూ ఉంటారు. అలాంటి అధికారం అక్కడ ఉండే ఓనర్స్కి కానీ ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఉంటుందా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి. నమస్తే. సో అపార్ట్మెంట్స్లో ఉంటాం, అందరికీ ఓన్ హౌస్లు, రెంట్ హౌస్లు ఏదైనా డిఫరెంట్గా ఉండొచ్చు. మరి మెయింటెనెన్స్ ఫీజు, వాటర్ ఫీజు, సమ్మర్లో వస్తే వాటర్ ఫీజు, లేకపోతే ప్రతి మంత్ మెయింటెనెన్స్ ఫీజు, వాళ్ళు ఏదో చేసిందని కూడా మనం ఫీజులు కడతా ఉండాల్సి వస్తుంది. అలాంటివి కట్టకపోతే ఆ కనెక్షన్లు ఆపేయడము, పీకేయడము, తీసేయడం, మనల్ని ఏదో ఆ అపార్ట్మెంట్లో అసలు మనిషి కాదు వీళ్ళు పురుగులు అన్నట్టు చూడడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అలాంటి రైట్స్ వాళ్ళకు ఉంటాయా అసలు? ఎస్, ఇది అసోసియేషన్కి సంబంధించిన అంశము. అపార్ట్మెంట్స్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో రెంట్కి కానీ, ఓన్ హౌసెస్ కానీ, ఓన్ ఫ్లాట్స్ కానీ ఉన్నప్పుడు అసోసియేషన్ అనేది ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అని అంటే కనుక ఆ యొక్క నిర్వహణ చేయడానికి. అంటే రోజు క్లీనింగ్ చేయాలి, అది మెయింటెనెన్సే. అదేవిధంగా ఈ డస్ట్ అంతా కూడా తీసుకెళ్ళడానికి, గార్బేజ్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక వెహికల్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఛార్జెస్ పే చేయాలి, అది మెయింటెనెన్సే. స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, అది వీధి దీపాల నిర్వహణ, సో అది మెయింటైన్ చేయాలి. అదేవిధంగా కామన్ లిఫ్ట్స్ ఉంటాయి, అందరూ వాడే లిఫ్ట్స్, వాటిని మెయింటైన్ చేయాలి. అదేవిధంగా సెక్యూరిటీ ఉంటుంది, సో సెక్యూరిటీకి జీతాలు ఇవ్వాలి, అది మెయింటైన్ చేయాలి. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్లో ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. సో దానికి అదేవిధంగా గార్డెన్ ఉంటుంది, గార్డెన్కి ఎప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండాలి, అదే ఉంటుంది. అవి కాకుండా పాములు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, వానాకాలం పాములు పట్టేటువంటి పిలవాలి, సో వాడికి మెయింటెనెన్స్ ఉంటుంది. మన ఇంటికంటే వీళ్ళకి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కదండి. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, సో ఇది ఉంటుంది. అదేవిధంగా వర్షాకాలము దోమలు వస్తూ ఉంటాయి, సో ఆ దోమలు మందు కొట్టేటువంటి పిలవాలి. సో మీరు అనొచ్చు జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు కదా అని చెప్పి, మనకు తెలుసు కదా ఎంతవరకు వస్తారు ఎంతవరకు రారని చెప్పి. సో ఇప్పుడు ప్రైవేట్ పర్సన్ పిలిపించి మనమే అన్ని ప్రొవైడ్ చేసి అదంతా కూడా స్ప్రే చేపియాలి. సో దానికి మెయింటెనెన్స్ అవుతుంది. అదేవిధంగా ఈ కుక్కలు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి, లో వచ్చి షూ ఎత్తుకుపోతాయి, చెప్పులు ఎత్తుకుపోతూ ఉంటాయి, నానా న్యూసెన్స్ చేస్తూ ఉంటాయి, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి జిహెచ్ఎంసీ వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళకి ఏదైనా చాయ్కి వాటికి కావాల్సి వచ్చినప్పుడు అది మెయింటెనెన్స్లో వేయాలి కదా, దానికి వేస్తూ ఉండాలి. సో ఇదంతా కూడా ఒక మెయింటెనెన్స్. ఇంత మెయింటైన్ చేస్తేనే మనం బ్రతకగలం. దీంట్లో ఏ ఒక్కటి చేయకపోయినా కూడా మనిషి యొక్క మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. కరెక్ట్, రైట్. అదేవిధంగా ఇంట్లో ఏదైనా సరే ప్లంబింగ్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, వాటర్ లీకేజ్ ఉంటుంది, వాటర్ రాదు, ప్లంబర్ని ఇమ్మీడియట్లీ పంపించాలి. సో అతని శాలరీ అవన్నీ అసోసియేషన్ బేర్ చేస్తూ ఉండాలి. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ వస్తే కనుక ఇమ్మీడియట్ ఎలక్ట్రిషియన్ పంపించాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇదంతా కూడా ఇవన్నీ క్యాల్కులేట్ చేసి ఆన్ అండ్ యావరేజ్న ఎంత అవుతుంది అని చెప్పని ఒక ఫిగర్ చేసి మంత్లీ ఆ యొక్క ఏరియాని బట్టి, ఆ యొక్క సొసైటీని బట్టి ఆ యొక్క అమౌంట్ అనేది ఫిక్స్ చేసి చెప్తా ఉంటారు. అది 500 దగ్గర నుంచి 50,000, అదేవిధంగా 2 లక్షల వరకు కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటుంది పర్ మంత్, సొసైటీని బేస్ చేసుకుని. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక కొంతమందికి ఏం జరుగుతుంది అంటే కనుక మెయింటెనెన్స్ అనేది పే చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు, 10 floors అపార్ట్మెంట్ ఉంటుంది. నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటా కదా, 10 floors అపార్ట్మెంట్ ఉంటుంది, నేను లిఫ్ట్ ఎందుకు వాడతా? పాయింటే కదా, నేను లిఫ్ట్ ఎందుకు వాడతా, నేను ఎందుకు కట్టాలి మెయింటెనెన్స్ అని ఒకళ్ళ రీజన్, ఒకరికి డౌట్ వస్తుంది. దట్టు ఆ కారణం చేత వాళ్ళు కట్టడం అనేది ఆపేయడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇంకొకటి ఏంటంటే ఒకరికి కారు ఉండదు, 2-wheeler ఉంటుంది. ఆ యొక్క అపార్ట్మెంట్స్లో, ఆ ప్రెమైసెస్లో పక్కింటి వాళ్ళు ఎవరో వచ్చి ఆ ప్లేస్లో కారు పెడతా ఉంటారు. సో నేను పార్కింగ్ వాడట్లే కదా, నేను ఎందుకు కడతా పార్కింగ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పని అంటూ ఉంటారు. కొంతమందికి మెయింటెనెన్స్ కట్టినా కూడా ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి సరైన సేవలు అసోసియేషన్ అనేది కల్పించకపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీకేజ్ అనేది వస్తుంది, పక్కింటి నుంచి ఎక్కడి నుంచో లీకేజ్ వస్తుంది. ఆ లీకేజ్ వల్ల ఆ కుటుంబం ఇబ్బంది పడతా ఉంటుంది. అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ సంబంధించిన వ్యక్తులకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ సమస్య అనేది తీరలేదు. కాబట్టి నేను ఎందుకు మెయింటెనెన్స్ కట్టాలి? మెయింటెనెన్స్ ఎందుకు కడతాను? ఇవన్నీ మెయింటైన్ చేయడానికే కదా. మరి ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన వ్యవస్థ అంటే అసోసియేషన్ ఏదైతే ఉందో అది తన కర్తవ్యం, తన విధులు తను నిర్వర్తించినప్పుడు నేను అమౌంట్ ఎందుకు కట్టాలి?
రైట్. అని చెప్పి కొంతమంది కట్టడం మానేస్తూ ఉంటారు. రైట్. అవును. సో వాళ్ళకి వీళ్ళకి జెన్యున్ సమస్యలు ఉన్నాయి కదా, మనం కూడా ఏదైనా ఒక వంక ఎత్తుకుని మనం కూడా కట్టేయడం మానేస్తే అయిపోద్ది కదా అని చెప్పని కొంతమంది ఏం చేస్తారు అని అంటే కనుక, నేను 5th ఫ్లోర్లోనే ఉంటాను కానీ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి నేను లిఫ్ట్ వాడతాను, మిగతా టైంలో మిగిలిన టైంలో వాడను, నేను ఆ పక్కన వాళ్ళు కట్టినందుకు నేను ఎందుకు కట్టాలి వాళ్ళు 10 సార్లు వాడుకున్నారు కదా అని చెప్పి ఒక రీజన్ తోటి ఇంకోళ్ళు కట్టడం మానేస్తూ ఉంటారు. ఓకే. ఇంకొకరు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో 10 మంది ఉంటున్నారు, మా ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు, 10 మందికి ఎంత వాటర్ కన్జ్యూమ్ అవుతుంది, ఇద్దరికి ఎంత వాటర్ కన్జ్యూమ్ అవుతుంది, సో వాళ్ళతో కంపేర్ చేస్తే నేను వాటర్ తక్కువనే వాడుతున్నా కదా, సో అందరితో పాటు నేను 2500 3000 మెయింటెనెన్స్ ఎంత కట్టాలి, నేను 1000 రూపాయలు కడతా అంటాడు. జెన్యూన్ పాయింట్స్ యాక్చువల్లీ వాళ్ళందరూ అడిగేవి. నేను అదే అంటున్నాను, అంటే వినడానికి వాటికి జెన్యున్గా ఉంటాయి కానీ సిల్లీ పాయింట్స్. ఓకే. అంటే ఇన్ ది ఐ ఆఫ్ లా అవన్నీ సిల్లీ పాయింట్స్. ఓకే. రైట్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా వన్ వే ఆర్ ది అదర్, అంటే కొంతమందికి నిజంగానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు సీపేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసోసియేషన్ పట్టించుకోదు. అదేవిధంగా ఈ కుక్కలు వచ్చి చెప్పులు ఎత్తుకుపోతూ ఉంటాయి, పిల్లలు కరుస్తూ ఉంటాయి, అసోసియేషన్ చెప్పి దాన్ని కంట్రోల్ చేయాలి ప్రివెంటివ్ అంటే కనుక దాన్ని పట్టించుకోరు. అదే పిల్లలు పార్కులో ఆడుకుంటూ ఉంటారు, దానికి కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏదైతే కనుక ఆడుకుంటున్నారో ఆ యొక్క పార్కులో ఉండే ఈ యొక్క ఆట వస్తువులు ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు. అంటే అవి పగిలిపోయి ఉండటము, లేదు అనంటే కనుక లైక్ రస్ట్ వచ్చేసి ఉండటము, దానివల్ల ఏంటంటే కనుక పిల్లలకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, అవి గుచ్చుకుంటే సెప్టిక్ అవుతూ ఉంటుంది, కింద రాళ్ళు ఉంటాయి లేదంటే ముళ్ళు ఉంటాయి, వాటిని క్లియర్ చేపియరు, లేదంటే కనుక శాండ్ ఫిల్ చేయాలి, శాండ్ ఫిల్ చేయకుండా ఉంటారు, దాని మీద ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా అసోసియేషన్ పట్టించుకోదు. సో అటువంటి సందర్భాల్లో కూడా ఈ కామన్ ఏరియా మెయింటెనెన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఈక్వల్గా పడతా ఉంటుంది. అటువంటి మేము ఎందుకు పే చేయాలని చెప్పి ఇంకొంతమంది పే చేయరు. అంటే ఒకటి కాదు రెండు కాదు, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి ఇది ఈ యొక్క మెయింటెనెన్స్ కట్టకుండా ఉండడానికి. అటువంటి అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక, ఈ విధంగా ఈ కొంతమంది మెయింటెనెన్స్ కట్టకపోవడం చేత ఏం జరుగుతుంది అంటే కనుక ఆబ్వియస్లీ అసోసియేషన్ మీద ఫండ్స్ డెఫిసిట్ అనేది కలగడం జరుగుతుంది. అంటే మంత్లీ వీళ్ళందరికీ పే చేయాల్సిన సెక్యూరిటీకి కానీ గార్డెన్కి వీళ్ళందరికీ పే చేయాల్సిన శాలరీస్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడానికి సఫిషియెంట్ ఫండ్స్ అనేది ఉండవు. ఉండనప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక, వీళ్ళు వాళ్ళని అడుగుతూ ఉంటారు, మేము కట్టమని చెప్పని అంటారు. ఇంటికి వెళ్ళి కొట్టడం అయితే కనుక కొట్టరు కదా. అప్పుడు ఏం చేస్తారు అని అంటే కనుక, వాళ్ళకి వెళ్ళి బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ పవర్, వాటర్ ఇవన్నీ కూడా కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రోజు లీటర్ కలెక్ట్ చేయడం, చెత్త కలెక్ట్ చేయకపోవడం, ఆ పర్సన్ చెప్పడం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేయడం, ఈ విధంగా ఒక మనిషికి కావాల్సిన ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేస్తారు ఎవరు అసోసియేషన్ వాళ్ళు. సో ఆ విధంగా అలా కట్ చేసే రైట్ వీళ్ళకి ఉందా లేదా అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ముమ్మాటికి కూడా తెలంగాణ అపార్ట్మెంట్స్ యాక్ట్ 1987 అని చెప్పని ఒక చట్టం ఉంటుందండి. ఆ చట్ట ప్రకారము సెక్షన్ 21 అని చెప్పని ఉంటుంది. సెక్షన్ 21లో అసోసియేషన్కి మెయింటెనెన్స్ కట్టకపోతే ముందస్తు సమాచారం ఇస్తూ ఒక నోటీస్ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి వివరణ కోరిన తర్వాత వాళ్ళకి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా కట్ చేసే అధికారము అసోసియేషన్కి ఉంది అని చెప్పి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ 2024లో జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ చట్టం క్లియర్గా అసోసియేషన్కి ఆ అధికారాలు ఇచ్చింది అని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళు లిఫ్ట్ వాడము అనేది జనరిక్ క్వశ్చన్, జనరిక్ థింగ్ కూడా. అంటే వాళ్ళు వాడరు, కట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు రేపు టెర్రస్ మీదకి వెళ్తారు, వెళ్ళరా? గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టెర్రస్ మీదకి వెళ్ళరా? అప్పుడు లిఫ్ట్ వాడరా? 10 floors ఎక్కుంటే వెళ్తారా? వాళ్ళ పిల్లల పైన ఇక్కడ బర్త్డే పార్టీకి దేనికో వెళ్ళాలి, అప్పుడు లిఫ్ట్ వాడరా? మిగతా వాళ్ళు వాడిన దానికంటే మేము చాలా తక్కువ వాడకపోయినా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక, ఆన్ అండ్ యావరేజ్ ఒక మెయింటెనెన్స్ అన్నప్పుడు ఒకరికి ఒక డెఫిసిట్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఇంకొక డెఫిసిట్ ఉంటుంది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ వాడకుండా ఉండొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో 10 మంది ఉంటారు, 5th ఫ్లోర్లో ఉండే వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉంటారు. సో మనుషులను బట్టి వాళ్ళ యొక్క వాడకాన్ని బట్టి ఇక్కడ డివైడ్ చేయడం ఉండదు కదా. ఆన్ అండ్ యావరేజ్న ప్రతి ఒక్కటి ఒక అసోసియేషన్ అన్నప్పుడు, ఒక కమ్యూనిటీ అన్నప్పుడు ఆన్ అండ్ యావరేజ్ని వేస్తూ ఉంటారు. ఒకరు 2-3 కార్లు పెడతా ఉంటారు, ఒకరు కారే పెడతా ఉంటారు, ఒకరు కారు కూడా ఉండకుండా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీలు కానీ అపార్ట్మెంట్స్లో కానీ ఉండటానికి ప్రిఫర్ చేసేటోళ్ళు వీటిలన్నిటికి కూడా సిద్ధపడి ఉండాలి. ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్తాను. సరే, మరి మెయింటెనెన్స్ కడుతున్నా కూడా ఆ డ్రైనేజ్ సమస్య ఇంతకు ముందు చెప్పినట్టు అది తీరలేదు, మరి అటువంటిప్పుడు ఏం చేయాలి వాళ్ళు అని అంటే కనుక, వీళ్ళకి కూడా రెసిడెంట్కి కూడా లీగల్ రెమెడీ ఉంది. ఏం రెమెడీ అని అంటే కనుక, వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అని అంటే కనుక అసోసియేషన్కి ఒక నోటీస్ అనేది పంపించాలి. ఎందుకు అని అంటే కనుక మేము మంత్లీ మెయింటెనెన్స్ కడుతున్నా కూడా
మీరు మా యొక్క సమస్యని తీర్చలేదు ఓకే కాబట్టి నేను ఈ మెయింటెనెన్స్ ఎందుకు కట్టాలి, దీనిపై మీ వివరణ ఏంటి, ఎందుకు ఈ సమస్యను తీర్చలేదు అని చెప్పి ఒక నోటీస్ పంపించాలి. వాళ్ళ దగ్గర నుంచి వివరణ కోరాలి. వాళ్ళు ఇచ్చిన వివరణ సముచితంగా లేదు అని అంటే కనుక కోర్టు నుంచి కూడా ఉత్తర్వులు తెచ్చుకోవాలి వాళ్ళకి ఎగ్నెస్ట్గా. ఓకే అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి డ్యామేజెస్ క్లెయిమ్ చేయడానికి కూడా వీళ్ళకి రైట్ ఉంటుంది రెసిడెంట్కి. ఎవరి దగ్గర నుంచి? అసోసియేషన్ దగ్గర నుంచి. ఎందుకంటే వీళ్ళు మంత్లీ మెయింటెనెన్స్ కడుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళ యొక్క ప్రాథమిక విధి ఏంటి అండి, వినియోగదారుడికి కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు అన్నీ కూడా సముచితంగా తగిన సమయంలో ఇవ్వాలి కదా, కానీ ఆ విధంగా ఇవ్వట్లేదు కదా. అప్పుడు ఈ యొక్క గృహ వినియోగదారుడికి ఉండే రైట్ ఏంటి, ఆల్రెడీ మెయింటెనెన్స్ కడుతున్నా నాకు డ్యామేజెస్, దానివల్ల ఫీవర్స్, మలేరియా, డెంగ్యూ, వివిధ రకాల రోగాలు అవన్నీ వస్తూ ఉంటాయి, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఫోల్ స్మెల్ వస్తూ ఉంటుంది, కాబట్టి దానికి కారణం మీరే అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవడానికి వీళ్ళకి అబ్సల్యూట్ రైట్ ఉంది. అంటే మనం ఎంతైనా సరే ఇప్పుడు మా బాబుకి మీరు ఇట్లా చేయకపోవడం వల్ల డెంగ్యూ వచ్చింది, ఎగ్జాక్ట్లీ సో హాస్పిటల్కి అయ్యే ఖర్చు అంతా మీరు పెట్టాలి అని చెప్పి ఎగ్జాక్ట్లీ క్లెయిమ్ చేసుకోవచ్చు కన్స్యూమర్ ఫోరంలో. కడతారా అప్పుడు ఇట్లా? 100% కట్టాల్సిందే కదా. ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ కట్టట్లేదు అని చెప్పి పవరు, వాటరు, చెత్త కట్ చేసే అధికారం అసోసియేషన్కి ఏ విధంగా ఉందో, మెయింటెనెన్స్ కట్టిన తర్వాత కూడా వాళ్ళు నిర్వర్తించాల్సిన విధులు నిర్వర్తించకపోతే డ్యామేజెస్ కట్టాల్సిన విధి బాధ్యత వాళ్ళ మీద ఉందిగా. ఓకే అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు అదే గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఉయ్యాలు ఉంది, ఆ ఉయ్యాల్లో వాళ్ళ పాప ఊగుతుంది, పాప ఊగుతూ ఆ ఉయ్యాల నుంచి పడిపోయింది. ఇప్పుడు డబ్బు అంటే నేను కట్టాను, నేను దానికి కూడా మెయింటెనెన్స్ ఫీజు కట్టాను, అప్పుడు మీరు డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు. వాళ్ళ మీద అసోసియేషన్ ప్రతినిధుల మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేయొచ్చు, నెగ్లిజెన్సీ ఆన్ పార్ట్ ఆఫ్ దేర్ డ్యూటీస్. ఓకే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము. మణికొండకు సంబంధించి ఆల్రెడీ ఒక బాబు ఆడుకుంటూ ఉంటే 2021 అనుకుంటే ఇట్ సీమ్స్ అక్కడ ఒక ఎలక్ట్రికల్ పోల్ను పట్టుకుంటే కనుక షార్ట్ సర్క్యూట్ చచ్చిపోయాడు. ప్రతినిధుల మీద, అసోసియేషన్ ప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారు కదా. ఈరోజు మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గుంతున్నప్పుడు ఆ గుంతలో మీ యొక్క వెహికల్ పడి మీరు కింద పడి మీ కాల్లో చెయ్యో ఇరిగిపోయినప్పుడు మీరు జిహెచ్ఎంసీ ప్రతినిధుల మీద R&D రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రాథమిక విధి ఏం విధి వాళ్ళది, రోడ్డు సక్రమంగా ఉండనేయడం, గుంతలు పడుకోకుండా, గుంతలు పడినా కూడా తక్షణం వచ్చి ఆ యొక్క గుంతలు ఫిల్ చేసి రోడ్డు మీద వెళ్ళే వాహనదారులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయడం వాళ్ళ యొక్క ప్రాథమిక విధి. వాళ్ళు ఆ విధి చేయకపోవడం చేత కదా గుంత పడింది. సో కాబట్టి వాళ్ళు లైబుల్. సో క్రిమినల్ కేసుకు పెట్టిన సందర్భాలు కోకోలాలుగా ఉన్నాయి కదా. ఓకే రైట్. అంటే జనాలకి అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు దాంట్లో జరిగింది ఎవరో చనిపోతే తప్ప చిన్నవి జరిగితే ఇప్పుడు దీనికి ఏం పెడతాంలే మనం కోర్టులో కేసులు ఇవి అనుకుంటారు కదా. ఈ అవేర్నెస్ సరిపెట్టేసుకుంటే దానికి మించిన ఉత్తమైన గుణం ఏమీ లేదండి. నేను ఫైట్ చేయలేను, నేను చేతకానోడిని, ఇవన్నీ కూడా నాతోటి కావు అనుకున్నారు అనుకోండి, వెల్ అండ్ గుడ్. కానీ నేను నా యొక్క ప్రాథమిక హక్కుల్ని, ప్రాథమిక విధుల్ని కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నప్పుడు, వాటికి భంగం కలిగినప్పుడు నేను ఎందుకు చట్టం, రాజ్యాంగం నాకు కల్పించిన హక్కుల గురించి నేను ఎందుకు పోరాడకూడదు? ఎవరో చేసిన నిర్లక్ష్యం చేత నా కుటుంబంలో వ్యక్తులు ఇబ్బంది పడ్డారో లేదంటే కనుక చనిపోయారో అనుకున్నప్పుడు లీగల్ ఫైట్ అనేది మ్యాండేటరీ. రైట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు